నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కె. రవీంద్రబాబు గారు. ఆయనతో మాట్లాడదాం. రవీంద్ర గారు నమస్తే అండి. నమస్తే గోపి. సో, మనం చూసుకోవచ్చు నిన్న నైట్ 8 గంటల సమయంలో తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వదర్శనం టికెట్ల కొరకు చాలామంది భక్తులు ఒకేసారి గుమిగూడి టికెట్ల కోసం పరుగులు తీస్తున్న సమయంలో తొక్కిస్లాటలో భాగంగా ఒక 6గురు చనిపోవడం జరిగింది. ఈ 6గురికి చావులకి ఒకే ఒక వ్యక్తి నిర్లక్ష్యం వల్లే ఈ చావులు జరిగినట్టుగా బయటకైతే వార్తలొస్తున్నాయి. ఆ వ్యక్తి ఒక డీఎస్పీ అన్నట్టుగా తెలుస్తుంది. సో, ఆ డీఎస్పీ గురించి మీ మాటల్లో. అంటే పర్టిక్యులర్‌గా డీఎస్‌పీ గురించి మనం ప్రస్తావించటం కంటే గూడా ఇన్సిడెంట్స్ జరగటానికి కారణాలు ఏమై ఉండొచ్చు ఓకే. అనేది విశ్లేషణ చేద్దాం. ఒకటేమంటే ఈ రాత్రి జరిగిన తిరుపతిలో జరిగిన తొక్కిసలాట 6గురు మరణించటం అనేది దురదృష్టకరమైన సంఘటన. వాళ్ళకి ఖచ్చితంగా మనం సానుభూతి తెలియజేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏమంటానంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన కారణం ఏంటంటే హిందువులకి ఎప్పుడు గూడా వైకుంఠ ద్వారం దర్శనం అనేది చాలా పవిత్రంగా భావిస్తారు. ఒకటి. రెండోదేందంటే ఈ వైకుంఠ దర్శనం టిక్కెట్లు ఇష్యూ చేయటం అనేది ఇది మొదటిసారిగా జరిగిన సంఘటన కాదు. ఓకే. ఎవ్రీ ఇయర్ జరుగుతా ఉంటది. మూడోదేమంటే ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళా లాంటిది కాదు. ఎవ్రీ ఇయర్ 10 రోజుల పాటు జరుగుతది. సో ఇప్పుడు వేర్ వెంట్ రాంగ్, హౌ ఇట్ వెంట్ రాంగ్ అనేది ఒకసారి విశ్లేషణ చేసుకుంటే ఓకే. ఈ టికెట్లు ఇష్యూయింగ్ కౌంటర్స్ మొత్తం తిరుపతిలో 8 ప్లేసెస్ డిఫరెంట్ లొకేషన్స్‌లో పెట్టారు. 8 డిఫరెంట్ లొకేషన్స్‌లో పెట్టడం వల్ల టోటల్‌గా 7 లాక్ టికెట్స్ ఇష్యూ చేయాలనేది వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓకే. సో ముందుగా ప్రచారం ఎక్కువగా చేశారు. సో ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర బైరాగి పాడిగా అనే ఒక ప్లేసు. ఓకే. ఆ ప్లేస్‌లో ఎంజీఎం స్కూల్ అనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్‌లో ఇష్యూయింగ్ కౌంటర్ పెట్టారు. ఆ స్కూలుకి ఆపోజిట్‌గా పద్మావతి పార్క్ అనే ఒక పార్కులో ఈ భక్తులు ఎవరైతే టోకెన్స్ తీసుకోవటానికి వచ్చారో, వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లు టోకెన్స్ తీసుకోవటానికి వచ్చారో, వాళ్ళందరినీ వెయిట్ చేపించడం కోసం ఈ స్కూలు టికెట్స్ ఇష్యూయింగ్ కౌంటర్ ఎదుగున్న పార్క్‌లో అసెంబుల్ చేపిచ్చారు వాళ్ళకి. అందులో ఒక క్యూ గాని, ఓ పద్ధతి గాని అరేంజ్‌మెంట్ చేయలేదు. ఓకే. దాదాపుగా మనకున్న సమాచారం ప్రకారం ఆ పార్కులో ఒక 5,000 మందిని ఉన్నారు లోపల వెయిటింగ్ ఫర్ ద టోకెన్స్. ఇక్కడేమంటే ప్రభుత్వ యంత్రాంగం సరి అయిన ఏర్పాట్లు చేసి ఉన్నట్టయితే అంతమంది అన్ని గంటలు ఇప్పుడు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉన్నారు, నైట్ వరకు అన్ని గంటలు లోపల బేసిక్ ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ లేకుండా అన్ని వేల మందిని అక్కడ ఉంచడం, అక్కడ అట్లా మంది జమ ఎక్కువ అవ్వకుండా వీళ్ళు వచ్చే వాళ్ళని కంట్రోల్ చేసి ఎక్కువ మంది ఒకే ప్లేస్లో రాకుండా కంట్రోల్ చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో కొంత నిర్లక్ష్యం వ్యవహరించినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఓకే. మూడవది ఏమంటే అక్కడ జరిగిన సంఘటన ఒకసారి ఎందుకు జరిగిందని ఆలోచించినట్టయితే ఆ పార్క్ దగ్గర ఉన్న ఒక భక్తురాలికి ఇల్ హెల్త్ అయింది, అస్వస్థతకు లోనైంది. సో ఆమెను అస్వస్థతకు లోనైన ఆమె గేటుకి దగ్గరలో ఉంది, ఆ పార్క్ గేటు దగ్గర. సో ఆమెను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటం వల్ల ఆమెను బయటికి తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో భాగంగా గేట్ ఓపెన్ చేశారు, పార్క్ గేటు. సో పార్కులో ఉన్న అన్ని వేల మంది ఒక్కసారిగా గేట్ ఓపెన్ చేయగానే టికెట్లు ఇష్యూయింగ్ కౌంటర్ స్టార్ట్ అయిపోయింది. టికెట్స్ కోసం గేట్లు ఓపెన్ చేశారన్న ఆతృతతోటి ఆ టెన్షన్లో అన్ని గంటల నుంచి వెయిట్ చేసి పార్కులో కిక్కిరిసిన జనం ఉండటం వల్ల ఆ బ్యాక్ సైడ్ ఉన్న జనం అంతా కూడా ఒక్కసారిగా గేట్ ఓపెన్ చేయగానే తోసుకుంటూ ముందుకు వచ్చారు. సో ముందున్న వాళ్ళంతా వాళ్ళ త్రొక్కిసలాట స్టాంపేడ్ జరిగినప్పుడు ఇక్కడ నిర్లక్ష్యం ఇంకోటి ఎక్కడ మనకు కనిపిస్తూ ఉందంటే గేట్ ఓపెన్ చేసి ఆ ఏరియా ఆ పర్టికులర్ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న డిఎస్పీ లెవెల్లో పోలీసు ఉన్నారు, డిఎస్పీ స్థాయి వ్యక్తి. సో అతను గేట్ ఓపెన్ చేసినప్పుడు ఈ త్రొక్కిసలాట ముందుగానే ఊహించి ఉండవలసింది, తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సింది. బేసిక్గా అసలు లోపల కూడా సరైన ఏర్పాట్లు చేయకపోవటం, క్రౌడ్ మేనేజ్మెంట్, క్రౌడ్ కంట్రోల్ అనేది ఎఫెక్టివ్గా చేయలేకపోవటం వల్ల ఈ సంఘటన జరిగింది. రెండోది పోలీసులకు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన యంత్రాంగానికి కానీ కోఆర్డినేషన్ లోపంగా మనం దీన్ని పరిశీలించవలసి ఉంటుంది. ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ లేకపోవటం వల్ల ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చైర్మన్గా బాధ్యతలు సేకరించిన తర్వాత ఈ టికెట్ కౌంటర్స్ అన్ని కూడా ఆయన పరిశీలించి అప్రమత్తం చేయటం జరిగింది. ఓకే. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ కోఆర్డినేషన్ లోపం వల్ల ఆ డిపార్ట్మెంట్కి తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి మధ్యలో సరైన అవగాహన లేక ఈ సంఘటన సరిగా వాళ్ళు ఊహించి బందోబస్తు చేయకపోవడం వల్ల జరిగి ఉండొచ్చు. మూడోది మనకు వినిపిస్తున్న ఇంకొక కారణం ఏంటంటే ఆ బాధితులు ఎవరైతే వచ్చారో ఇప్పుడు టీవీలో వచ్చి వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ పోలీసు వాళ్ళు ఎక్కడైతే అక్కడ బందోబస్తు ఉన్నారో వాళ్ళు ఆ కౌంటర్ దగ్గర వాళ్ళకి తెలిసిన వాళ్ళకి టోకెన్స్ తీసుకునే ఆ ప్రయత్నంలోనో ఆలోచనలోనో ఆ పనిలోనో ఉండటం వల్ల దీని మీద కొంత ధ్యాస తగ్గింది. మూడోది క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎఫెక్టివ్గా చేసి ఉన్నట్టయితే ఇంత
నిర్లక్ష్యం వహించినట్టుగా మనకు కొంత అనిపిస్తూ ఉంది. అవును. ఇట్లా చేయకుండా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసి ఉంటే మంచిగా అవుతుండే. ఎందుకంటే ఇది కొత్తగా వచ్చింది కాదు, ఎవ్రీ టైం జరుగుతుంది. 10 days ఉంటుంది ఇది. టోటల్ 7 lakhs టికెట్స్ ఉంటాయి. కానీ ఒక్కసారిగా ఓవర్ ఇది వచ్చేసింది. రెండో అంశం మనకు తెలియవస్తుంది ఏంటంటే, ఈ పర్టికులర్ లొకేషన్ పార్క్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఓన్లీ లోకల్కి సంబంధించిన వాళ్ళ కోసం దాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ ప్లేస్లో ఇప్పుడు తమిళనాడు, కర్ణాటకకి చెందిన భక్తులు కూడా ఎక్కువ మంది వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అవును. ఈ 6గురిలో కూడా 4 ఫిమేల్ భక్తులు, ఒక 2 మేల్ భక్తులుగా మనకు తెలుస్తూ ఉంది. మిగతా వాళ్ళంతా కూడా 48 మంది గాయపడ్డారు. అందులో కూడా అందరినీ దాదాపుగా డిశ్చార్జ్ చేశారు. ఇంకొక 13 మంది 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. సో చనిపోయిన వాళ్ళకి మనం సానుభూతి లేకపోతే ప్రగాఢమైన ఇది ప్రకటిస్తూ ఇది జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆలోచించవలసి అవసరం ఉంది. అయినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో హుటాహుటిన తగిన చర్యలు తీసుకోవటం, వెంటనే 3 మంత్రుల్ని ఘటనా స్థలానికి వెళ్ళి పర్యవేక్షించమని ఆదేశాలు ఇవ్వటం, ముఖ్యమంత్రి గారు ఈరోజు వెళ్ళటం, మిగతా వాళ్ళంతా దాని మీద ధ్యాస పెట్టి హుటాహుటిన ఏం చేయాలా, సంఘటన జరిగిన తర్వాత వెంటనే స్పందించే విధానం ఏదైతే ఉందో అది ప్రాపర్గా చేస్తున్నమాట వాస్తవం. అయితే ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని నెగిటివ్గా విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది భూమన కరుణాకర్ రెడ్డి కానీ, రోజా కానీ, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దీన్ని ఒక భూతద్దంలో చూపించడం, బిఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి రాజీనామా చేయాలా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలా, ఇటువంటి మాటలు ఇచ్చి జనంలో అనవసరమైన నెగిటివ్ మెసేజ్ని పంపించే ప్రయత్నం, ఈ చావులను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయకూడదు. ఏం చేయాలంటే ఈ సంఘటన ఇట్లా జరిగినప్పుడు వెంటనే స్పందించే తీరే విధంగా ఉంది. ఇంకేమన్నా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలా, ఏమన్నా సలహాలు సూచనలు చేయాలా, ఆ విధంగా ఆలోచించకుండా ఇటువంటి రాజకీయ లబ్ధి కోసం చూడటం అనేది బాధాకరమైన విషయం. అంటే ముఖ్యంగా రోజా గారు చూసుకోవచ్చు, మీ వల్ల జరిగింది, మీ ప్రభుత్వ హయాంలో జరిగింది, మీరు రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తారు. నేను అదే అంటున్నా, సంఘటన జరిగినప్పుడు రాజీనామా చేయండి అని డిమాండ్ పెట్టడం కంటే సంఘటన స్థలంలో ఈ పార్టీకి సంబంధించి ఏ విధమైన సేవలు అందించగలం మనం, అది కదా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పవన్ కళ్యాణ్ గారు ఏం సందేశం ఇచ్చారు, జనసేనకు సంబంధించిన కార్యకర్తలంతా అక్కడికి వెళ్ళండి, ఏ సహాయ సహకారాలు ఉన్నాయో చెయ్యండి వాలంటీర్గా అని సందేశం ఇచ్చాడు. సో ఆ విధంగా మనం ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలా తర్వాత అనేది ఆలోచించకుండా రాజకీయ లబ్ధి కోసం అనవసరమైన కామెంట్ చేసి జనంలో ఇంకా ప్యానిక్ సిచ్యువేషన్ తీసుకురావటం అనేది ఆ పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్నదైతే కరెక్ట్ కాదు. మనం వాళ్ళని విచారణ వ్యక్తం చేసుకొని ఇమీడియట్గా ఏం యాక్షన్ తీసుకోవాలా తర్వాత. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిని బయలుదేరి తిరుపతి వెళ్తున్నారు, సంఘటనా స్థలానికి వెళ్తున్నారు, ఆ బాధితులను పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. అదే కాకుండా ఇంకా వాళ్ళకి ఏమైనా కాంపన్సేషన్ ఏమైనా అందించాల్సిన అవసరం ఉందా అనే ఆలోచనలో కూడా వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. సో ఈ విధంగా గవర్నమెంట్ స్పందిస్తున్న తరుణంలో మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ విధంగా స్పందన తీసుకొని సిచ్యువేషన్ ఇంకా ఎఫెక్టివ్గా ఎట్లా హ్యాండిల్ చేయాలనేది ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.